కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ కోడూరు మండల కార్యదర్శి పోలబత్తిన మోహన్ రావు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోడూరు ప్రధాన సెంటర్లో నిరసన తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాత కల్పించిన హక్కులతో పదవి పొంది అంబేద్కర్ను అవమానపరిచేలా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గోపనాథి తాతయ్య, నాదెండ్ల ఈశ్వరరావు, జొన్నలగడ్డ గోపాలరావు, తమ్మ రత్తయ్య, ఆన్రాజు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి ప్రతిపక్షాలు పట్టుబట్టిన సందర్భంగా రాజ్యాంగ పదవిలో ఉండి పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ 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 అని చెప్పి జపం చేస్తూ ఉన్నారు. ఈ జపం భగవంతుడు చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ మోక్ష సంస్థ అయినటువంటి బీజేపీ వాళ్ళకి ఈరోజు కొత్తగా తిని ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. 1949లో ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదిస్తాం, ఈ రాజ్యాంగాన్ని దళితులు రాసిన రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వ ఏమి ఈ రాజ్యాంగంలో లేదు, ఇది పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదించమని చెప్పి ఆ రోజునే రాజ్యాంగాన్ని ఆమోద పరిషత్తులో వాళ్ళు వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈరోజే కాదు, మన జరిగిన ఎన్నికల్లో రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తామని చెప్పి బీజేపీ కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు బాహటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ నైజమే అంతా. కాబట్టి ఈరోజు లౌకిక రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు